లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము? మ్యాగ్నెట్స్ గురించి చెప్పుకున్నాం. మ్యాగ్నెట్ అంటే ఏంది? ఏ పదార్థం అయితే ఐరన్ కానీ లేదా ఐరన్ అలైన్ కానీ అట్రాక్ట్ చేయబడుతుందో దాన్ని మ్యాగ్నెట్ అంటారు. చెప్పుకున్నాం, వాటి గురించి కూలంకుషంగా చెప్పుకున్నాం. టైప్స్ చెప్పుకున్నాం, ఫెర్రో, ఫెరా, డయా. 3 మ్యాగ్నెట్స్ ఉంటాయని వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఏదైతే బలంగా ఆకర్షింపబడుతుందో అది ఫెర్రో అని, ఏదైతే లైట్గా ఆకర్షించబడుతుందో అది ఫెరా అని, అసలు ఆకర్షించబడదో దాన్ని డయా అని మనం తెలుసుకున్నాం. నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. దాని ధర్మాలు తెలుసుకున్నాం. దానిలో ఉండేటువంటి అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్ తెలుసుకున్నాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మీకు సెల్స్ మరియు బ్యాటరీ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఏం గురించి చెప్పుకుందాం? సెల్స్, బ్యాటరీ గురించి చెప్పుకుందాం. వాట్ ఈజ్ సెల్? సెల్ అంటే ఏంది మీకు తెలిసిన డెఫినేషను? సెల్ అంటే ఫోన్ అనే ఎవరు చెప్పింది? అది సెల్ అంటే ఫోన్ అనే. వెరీ గుడ్. ఒక రకంగా సెల్ అంటే అదే అనుకో. కానీ మనం ఉపయోగించే ఈ సెల్ వచ్చి దేనికి ఉపయోగిస్తాం? మామూలుగా రిమోట్ క్లాక్. వెరీ గుడ్. రిమోట్లో ఉపయోగిస్తాం, క్లాక్లో ఉపయోగిస్తాం, ఆపరేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. దానికి వోల్టేజ్ ఎంత ఉంటుందో తెలుసా మీకు ఎవరికైనా? ఎంత ఉంటుంది? 1.5 వోల్ట్స్ నుంచి 2 వోల్ట్స్ దాకా ఉంటుంది. డెఫినేషన్ ఎవరైనా చెప్తారా? చెప్పమంటారా? సరే చెప్పండి. ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీ గాను, కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీ గాను మారుస్తుందో దానిని సెల్ అంటారు. సెల్ యొక్క సింబల్ వచ్చేది ఏంది? సెల్ యొక్క సింబల్ ఇది. ఓకేనా? పెద్దది వచ్చి పాజిటివ్, ఇది వచ్చి నెగిటివ్. యానోడ్, క్యాథోడ్ అనుకోవచ్చు. అంటే నెగిటివ్ కాబట్టి పాజిటివ్, నెగిటివ్ బ్యాటరీలో. అదే సెల్. అదే మీకు మామూలుగా సెల్ ఫోనులో తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది. అప్పుడు ఏం పోయిందని చెప్తాము? సెల్ ఫోన్లో ఏమైనా డిశ్చార్జ్ అయిపోతుందంటే సార్ ఏం పని చేయట్లేదు సరిగ్గా అండి? బ్యాటరీ అంటారు కదా. మరి సెల్ అనే ఒక పదం వచ్చింది, బ్యాటరీ అనే పదం వచ్చింది. మరి వాట్ ఈజ్ బ్యాటరీ? దీని డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఒక దగ్గర చేర్చినట్లయితే దాన్ని బ్యాటరీ అంటారు. ఏమంటారు? బ్యాటరీ అంటారు. ఇప్పుడు ఒక సెల్ వచ్చి 1.5 కదా, ఈ 2 సెల్ కానీ కలిపాం అనుకోండి, దీన్ని ఏమంటారు? బ్యాటరీ అంటారు. ప్రాసెస్ ఒకటే. అంటే ఏంటి? ఏం ప్రాసెస్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీ గాను మళ్ళీ తిరిగి కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేదాన్ని సెల్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ని బ్యాటరీ అంటారు. ఏమంటారు దాన్ని? బ్యాటరీ. ఈ బ్యాటరీ యొక్క మామూలుగా మనకు లభించే బ్యాటరీస్ 6 వోల్ట్స్, 12 వోల్ట్స్, 24 వోల్ట్స్ దాకా లభిస్తాయి సాధారణంగా మనకు ఇక్కడ దగ్గరలో. ఓకేనా? 48 కూడా ఉంది. కాకపోతే మనం ఎక్కువ ఈ చుట్టుపక్కల ఎక్కడ మనం ఉపయోగించాం. 24 వోల్ట్స్ దాకా అయితే బ్యాటరీస్ మనం ఉపయోగిస్తాం. కార్లో ఉపయోగిస్తాం, సెల్ఫ్ స్టార్టింగ్కి పెట్టి అన్నిటికీ. ఓకేనా? దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఈ సెల్ యొక్క నిర్మాణం చిన్న చిన్న సెల్లు ఉంటాయి. AA, AA, అలా ఉంటుందన్నమాట. వాటిల్లో లోపల ఏముంటుందంటే మనం పాజిటివ్ ఎలక్ట్రోడు, నెగటివ్ ఎలక్ట్రోడ్ ఏదైతే పెడతామో దాన్ని కార్బను, జింక్ అనుకోండి. కార్బన్ జింక్ సెల్ అంటాం. ఓకేనా? ఆల్కేన్ సెల్స్ అని ఉంటాయి, రీఛార్జబుల్. ఇవి సెల్స్లో 2 టైపులు, ప్రైమరీ సెల్, సెకండరీ సెల్. ప్రైమరీ సెల్ అనుకోండి, ఇది ఒకసారి రాసిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఉపయోగించవచ్చా? పూర్తి అయిపోతే ఇంకా అయిపోతే సింగిల్ యూజ్ అండ్ త్రో. ఈ ప్రైమరీ సెల్ అంటే సింగిల్ యూజ్ అండ్ త్రో. ఒక్కసారి మనం ఒక వాల్ క్లాక్లో ఒక సెల్ పెట్టామనుకోండి, పెంటాచిలేట్ సెల్ పెట్టామనుకోండి, అది మొత్తం అయిపోతే ఏం చేస్తాం? తీసి పారేస్తాం, కొత్తది తెచ్చుకుంటాం. వీటన్నిటిని ఈ టైప్ ఉన్నటువంటి వాటినన్నింటినీ ప్రైమరీ సెల్స్ అంటారు. ఏమంటారు వాటిని? ప్రైమరీ సెల్స్ అంటారు. అదే ఈ పెన్లో ఏమేం చేస్తాం? రీఫిల్ చేస్తాం. రీఫిల్ మార్చుకోవచ్చా? దాన్నే రీఫిల్ అనుకోండి. రీఫిల్ ఇక్కడే సెకండరీ సెల్లో దాని అర్థం అక్కడే ఉంది. ఒకసారి డిశ్చార్జ్ అయిపోతే, పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేసుకుని ఉపయోగించుకునేటటువంటి సెల్స్ని సెకండరీ సెల్స్ అంటారు. ఇంతవరకు అర్థమైందా? సెల్ అంటే ఏంది చెప్పండి డెఫినేషను. ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీగాను, కెమికల్ ఎనర్జీను ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుందో దాన్ని సెల్ అంటారు. సెల్ వోల్టేజ్ ఎంత ఉండొచ్చు? 1.5 వోల్ట్స్ నుంచి 2 వోల్ట్స్ దాకా ఉండొచ్చు. అదేనా?
ఇది గుర్తుపెట్టుకోండి, ఎంతకన్నా పెరగదు. బ్యాటరీది ఎన్నైనా పెరుగుతాయి, ఎందుకంటే సెల్స్ యాడ్ అయ్యే కొద్దీ పెరుగుతాయి. ఇప్పుడు సెల్స్ ఎన్ని రకాలు? ప్రైమరీ సెల్, సెకండరీ సెల్. ప్రైమరీ సెల్ అంటే ఏంది? సింగిల్ యూజ్ అండ్ త్రో. సింగిల్ అని చెప్పాలా, ఒక్కసారి యూజ్ అండ్ త్రో అంటే ఎన్నిసార్లు వాడవచ్చా? ఒక్కసారి వాడి పారేసేది. సెకండరీ అంటే తిరిగి తిరిగి చార్జ్ చేసుకున్నది. ఇవి ప్రైమరీ సెల్స్ ఏంటంటే కార్బన్ జింక్ సెల్, మెర్క్యూరీ. ఇప్పుడు సెల్ ఫోన్ వాచ్లో ఉంది, క్లాక్లో మనం చేతికి పెట్టుకున్నటువంటి వాటిల్లో రిస్ట్ వాచెస్లో పెట్టుకుంటాం కదా, అది అయిపోయిన తర్వాత తీసి పారేస్తామా? కొత్త తీసుకుంటాం సెల్స్. ఓకేనా? మెర్క్యూరీ ఉంటాయి, సిల్వర్ ఆక్సైడ్, మెర్క్యూరీ ఆక్సైడ్, రకరకాలు ఉంటాయి. వాటి గురించి పెద్ద చాప్టర్, వాటి గురించి ఒక్కొక్క కులంకుషం చెప్పుకుందాం. బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నా. సెల్ అంటే ఏందో తెలుసుకున్నాం. బ్యాటరీ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ సెల్స్. బ్యాటరీ అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు సెల్ ఎన్ని రకాలు? ప్రైమరీ సెల్, సెకండరీ సెల్ ఉంటాయి, రెండు రకాలు. ప్రైమరీ సెల్ అంటే ఏంది? సింగిల్ యూజ్ అండ్ త్రో. సెకండరీ అంటే పదే పదే రీఛార్జ్ చేసుకొని ఉపయోగించుకునడానికి. దీన్ని ఆల్కేన్ సెల్స్ అని కూడా అంటారు. ఓకే, నికిల్ క్రోమియము, నికిల్ క్యాడ్మియం ఇవి ఉంటాయి. వీటిని ఇప్పుడేంది లిథియం ఐరన్ వచ్చేస్తున్నాయి, సంథింగ్ సెల్స్ వచ్చేస్తున్నాయి. ఓకేనా? లేటెస్ట్గా లిథియం ఐరన్ లేటెస్ట్ ట్రెండ్ నడుస్తూ ఉంది. దీంట్లో సైజుని బట్టి ఏఏ AAA అని 3 రకాలు ఉంటాయి. ఓకేనా? ఈ సెల్స్లో 3 రకాల సైజుని బట్టి 3 రకాలు ఉంటాయి. ఏఏ AAA అని 3 రకాలుగా ఉంటాయి. ప్రైమరీ సెకండరీ సెల్స్ గురించి చెప్పుకున్నాం. సైజెస్ గురించి ఏఏ AAA ఈ 3 రకాలైన సైజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు సెల్స్ ఇన్ సిరీస్. సిరీస్లో కలిపితే ఎలా ఉంటుంది? ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్ కలుపుకుంటూ వెళ్తే ఇది 1.5 volts 1.5 volts అంటే E = E1 + E2. అప్పుడు ఎంత అవుతుంది? 1.5 + 1.5 3 volts. వెరీ గుడ్. అదే ఒక వోల్టాగా కలిపామనుకోండి, చూద్దాం, ఇది ప్రాక్టికల్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వోల్టాగా కలిపాం, అప్పుడు ఏమవుతుందంటే ఇది 1.5 volts, ఇది -1.5 volts. ఇప్పుడు మన బ్యాటరీ చెక్ చేసినప్పుడు ఏమైంది? డీసీ మారంగానే మైనస్ చూపించిందా? ఇలా వ్యతిరేకంగా కలిపిస్తే ఈ 1.5 volts 1.5 volts క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఎంత వస్తుంది? క్లియర్? ఇది ఇంతవరకు క్లియర్. అదే ప్రాక్టికల్గా అది ప్యారలల్గా కనెక్ట్ చేసాం అనుకోండి, బ్యాటరీని ఎన్ని బ్యాటరీలు కనెక్ట్ చేసినా వోల్టేజ్ అనేది 1.5 volts ఉంటుంది. ఇది 1.5 volts ఉంటే టోటల్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? 1.5 volts ఉంటుంది. కరెంట్ పెరుగుతుంది. ప్యారలల్లో అడ్వాంటేజ్ అది. ఓకేనా? ఇలాగే కలపాలి. బ్యాటరీస్ ఇన్ సిరీస్, బ్యాటరీస్ ఇన్ ప్యారలల్. క్లియర్? ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇది సెల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, బ్యాటరీ అంటే ఏంటో తెలుసుకున్నాం, టైప్స్ ఆఫ్ సెల్స్ తెలుసుకున్నాం, ప్రైమరీ సెల్, సెకండరీ సెల్, బ్యాటరీ. అప్పుడు ఇంకోటి సైకిల్ అంటారు. దీంట్లో సైకిల్ అంటే ఏంటంటే, ఒక బ్యాటరీ కానీ సెల్ కానీ ఏదైనా పూర్తిగా ఛార్జ్ అయ్యి పూర్తిగా డిశ్చార్జ్ అయితే దాన్ని సైకిల్ అంటారు. పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతే దాన్ని సైకిల్ అంటారు. దీనికి లైఫ్ టైము 5000 సైకిల్స్. ఎంత? 5000 సైకిల్స్. 5,000 సార్లు రీఛార్జ్ చేస్తే ఇంక బ్యాటరీ పనికి రాదు. మన సెల్ ఫోన్లో కూడా అంతే. అందువల్లే పూర్తిగా వాడేసిన తర్వాత పెట్టాలి. సగం వాడేసి పెడితే అది కూడా ఛార్జింగ్ కింద తీసుకొని తొందరగా బ్యాటరీ చెడిపోతాయి. కాబట్టి ఈ సెల్ ఫోన్ దీంతోనే బతికిపోవచ్చు మనం, నీట్గా ఈ బ్యాటరీస్ గురించి కానీ బాగా తెలుసుకుంటే. ఎక్కడ ఉపయోగిస్తాం? ఇన్వర్టర్లో కూడా బ్యాటరీ కదా ఉపయోగించేది. ఈ సెల్ జ్ఞానం, బ్యాటరీ జ్ఞానం, పరిజ్ఞానం కనుక మీరు బాగా పొందినట్లయితే ఇన్వర్టర్స్ను ఆడుకోవచ్చు. ఓకేనా? ఇది ఈరోజు ఇంతవరకు ఈ క్లాసు పాఠము బేసిక్స్ సెల్ గురించి, బ్యాటరీ గురించి చెప్పాను. ఓకేనా? బేసిక్ సెల్ గురించి. సెల్ అంటే ఏందో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామా? సెల్ అంటే ఏంది? ఎలక్ట్రికల్ ఏ ఎలిమెంట్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీను కెమికల్ ఎనర్జీ గాను ఎలక్ట్రికల్ ఎనర్జీ గాను మారుస్తుందో దాన్ని సెల్ అంటారు. బ్యాటరీ అనగానేమి? గ్రూప్ ఆఫ్ సెల్స్. ఏమంటారు? గ్రూప్ ఆఫ్ సెల్స్ని బ్యాటరీ అంటారు. ఓకేనా? దీన్ని దేంట్లో మెజర్ చేస్తారు అంటే యాంపియర్ అవర్స్లో కానీ వాట్ అవర్లో కానీ మెజర్ చేస్తారు. అంటే ఇది బాగా తెలుసుకోవాలి. సార్ వాట్ ఈజ్ యాంపియర్ అవర్స్? ఇప్పుడు ప్రతిదానికి కరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు 100 ఆంపియర్ అవర్ అని అన్నాం అనుకోండి, 100 amps కరెంట్ లోడ్ ఉంది. మన లైట్లు, ఫ్యాన్లు అన్నీ వేస్తే 100 amperes లోడ్ ఉంది. అది 1 hour కానీ ఉపయోగిస్తే 100 ampere hours. అంటే బ్యాటరీ అంతవరకు పనిచేస్తుంది. అదే 50 amps అనుకోండి, 2 hours వస్తుంది. 100 ampere hours వస్తుంది కదా. అదే 25 amps ఉందనుకోండి, 4 hours వస్తుంది.
వాట్ అవర్ కూడా అంతే. క్లియర్? అర్థమైనా చెప్పింది? 100 amp లోడ్ ఉందమ్మా, లోడ్ ఫ్యాన్ గిల్ అన్నీ వేసాం, బ్యాటరీ ఎంతవరకు వస్తుంది? 1 అవరే వస్తుంది. అదే 50 amps లోడ్ వేసాం, 25 వేసాం, ఇప్పుడు యాంపియర్ తగ్గే కొద్దీ అవర్స్ పెరుగుతూ ఉంటుంది. క్లియర్? ఇది యాంపియర్ అవర్స్, బ్యాటరీ మీద యాంపియర్ అవర్స్ అని ఉంటుంది కదా ముద్ర, అది. వాట్ అవర్ కూడా అంతే. ఇన్ని వాట్స్ 100 వాట్ అవర్ అనుకోండి, 100 వాట్స్ 1 అవర్కి లోడ్ ఉంటే 1 అవర్, అది 50 వాట్స్ ఉంటే 2 అవర్స్, 25 వాట్స్ ఉంటే 4 అవర్స్. ఓకేనా? ఈ విధంగా మనకు పెరుగుతూ వస్తుంది. క్లియర్? మామూలుగా అవర్స్ అంటే. కాబట్టి ఈ విధంగా మీరు తీసుకున్నట్లయితే బ్యాటరీని దేంట్లో మెజర్ చేస్తాము? యాంపియర్ అవర్స్లో చేస్తాం, లేదా వాట్ అవర్లో మెజర్ చేస్తాం. క్లియర్? ఎలా పనిచేస్తుంది అంటే, ఒక బ్యాటరీ జనరల్గా దీంట్లో బ్యాటరీలో ఏముంటుందంటే పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేటు ఉంటుంది. ఇన్ జనరల్ కన్స్ట్రక్షన్ చెప్తున్నాను. దాంట్లో మనం ఎప్పుడైతే ఛార్జ్ ఇస్తామో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అని ఉంటుంది. ఏముంటుంది? ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. దీంట్లో మన పవర్ ఇవ్వగానే ఏమవుతుందంటే ఈ ఛార్జ్ అయ్యి పాజిటివ్ గాను నెగిటివ్ అయాన్స్ కానీ విడిపోతుంది. ఏమవుతుంది? పాజిటివ్ అయాన్స్ కానీ నెగిటివ్ అయాన్స్ కానీ ఛార్జ్ అయిపోయి ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అన్నం తినేయడం లాంటిది. మనం అన్నం తినేస్తే కడుపులో నిండిపోతుంది, ఫుల్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడతామో ఈ ఆహారం అనేది కన్జ్యూమ్ అవుద్ది. సేమ్ దీంట్లో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ ప్లేట్ గుండా, నెగిటివ్ అయాన్స్ పాజిటివ్ ప్లేట్ గుండా వచ్చి కన్జ్యూమ్ అవుతాయి. ఎప్పుడైతే ఫుల్గా ఛార్జ్ అయ్యి ఒకసారి డిశ్చార్జ్ అవుతుందో దాన్ని సైకిల్ అంటారు. ఓకేనా? ఒక సెల్ యొక్క లేదా బ్యాటరీ యొక్క దాని యొక్క కంపెనీ వాళ్ళు ఇచ్చుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి. లెడ్ యాసిడ్ బ్యాటరీ అనుకోండి, 5000 సైకిల్స్ దాని యొక్క లైఫ్ టైం ఉంటుంది. 5000 నుంచి 7000 దాకా ఉంటాయి. ఇప్పుడు పెంచవచ్చు, అదేమి ఇబ్బంది కాదు. ఎంత ఉంటుందంటే సెల్ ఈ విధంగా లోపల ఉంటే 12 volts బ్యాటరీస్ మనం ఎక్కువ చూస్తాం, లేదా 24 మ్యాక్సిమం చూస్తాం. క్లియర్? ఇది ఎక్సలెంట్గా మనకు వర్క్ చేస్తుంది. వీటి గురించి నిన్న లాస్ట్ క్లాస్లో మ్యాగ్నెట్స్ గురించి చెప్పుకున్నాము, దాని మొత్తం డీటెయిల్స్గా చెప్పుకున్నాం. ఈరోజు సెల్స్ బ్యాటరీ గురించి మనం డిస్కస్ చేసాం. దీని మీద ప్రాక్టికల్ చేద్దాం. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్.